రోజుల్లో ఫేస్బుక్ అన్న మాటతో పరిచయం లేని మనిషి గుర్తించడం కష్టం. కాస్తో కూస్తో కంప్యూటర్ పరిజ్ఞానం కలగ్గానే ఓ ఫేస్బుక్ ఖాతాని తెరిచేయడం, కుదిరితే ఓ పోస్టు లేకపోతే ఓ లైక్ అంటూ ఫేస్బుక్కే జీవితంగా గడిపేయడం సహజం. కానీ విచక్షణారహితంగా ఫేస్బుక్ ని వాడితే మానసిక సమస్యలు తప్పవంటూ 2 తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. చాలా మంది ఫేస్బుక్ ని ఊరికే అలా చూస్తూ ఉంటారు. అందులో కనిపించే పోస్టులను గమనిస్తూ ఎవరికెన్ని లైకులు పడ్డాయో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు డిప్రెషన్ లోకి లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు కోపెన్హెగెన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ 1000 మందిని సంప్రదించారు. సోషల్ మీడియాతో వారి అనుబంధం ఎలాంటిదో గమనించారు. ఈ 1000 మందిలో ఎక్కువగా స్త్రీలే ఉండటం గమనార్హం. వాళ్ల పోస్టులు వీళ్ల పోస్టులు చూస్తూ గడపడం వల్ల వాటితో మన జీవితాల్లో బేరీజు వేసుకునే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే సోషల్ మీడియాలో ఉండే వ్యక్తులు తమ ఘనతని ఆడంబరాన్ని చాటుకునేందుకు వీలుగా డాబసరి పోస్టులు పెడుతుంటారు. వీటితో లేనిపోని పోలికలు ఏర్పడతాయి. ఇక మనలో అసూయ, కృంగుబాటు వంటి సమస్యలు రెచ్చగొట్టే పరిస్థితులు కలుగుతాయి. ఇలాంటి చిత్రమైన సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఊరికనే ఫేస్బుక్ వంక అలా చూస్తూ ఉండిపోవద్దని, అందులో మీరు కూడా పాలు పంచుకుంటూ ఉండమని సూచిస్తున్నారు. అలా కుదరకపోతే అసలు ఓ వారం రోజుల పాటు సోషల్ మీడియా జోలికే పోవద్దని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా అతి సర్వత్ర వర్జేత్ అన్నట్లు సోషల్ మీడియాని కూడా అతిగా అనుసరించడం వల్ల ఏవో ఒక సమస్యలు తప్పవంటూ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.